హాయ్ నమస్తే దిస్ ఇస్ పావని వెల్కమ్ టు వైకే న్యూస్. డ్రగ్స్ పై యుద్ధం కేవలం ప్రభుత్వం పోలీసులు మాత్రమే చేయరు, యువత కూడా యుద్ధం చేయాల్సిందే. మీ జీవితం మీరు రాసుకునే పుస్తకం, అందులో కొన్ని పేజీలు చీకటిమయమైతే జీవితకాలం తలరాత మారిపోతుంది. సే నో టు డ్రగ్స్ బ్రో. ముందుగా బులెటిన్స్ లో హెడ్లైన్స్ చూద్దాం. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్, ప్రమోషన్లపై మంత్రుల కమిటీ. ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ, విశాఖలో పెట్టుబడుల సదస్సుకు ఆహ్వానం. కోస్తా ఆంధ్రప్రదేశ్పై ఉపరితల ఆవర్తనం, 3 రోజుల పాటు వర్షాలు కురిసే ఛాన్స్. అర్థశాస్త్రంలో ముగ్గురికి నోబెల్, ఆవిష్కరణల ఆధారిత ఆర్థిక వృద్ధికి వరించిన పురస్కారం. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఢిల్లీకి చేరుకున్నారు. 2 రోజుల పాటు ఢిల్లీలో బిజీగా గడపనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వెంట మంత్రి నారా లోకేష్ కూడా ఉన్నారు. అమరావతిలోని సిఆర్డీఏ కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు ఆ తర్వాత వెంటనే ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అదేవిధంగా మరికొందరు కేంద్ర మంత్రులను కూడా కలిసే ఛాన్సెస్ ఉంది అంటున్నారు. ఈ నెల 13న కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ భేటీ కానున్నారు. 14న గూగుల్ అనుసంధ సంస్థ రైడన్తో డేటా సెంటర్ ఏర్పాటుపై ఒప్పందం కుదుర్చుకున్నారు. సుమారు 44,000 కోట్ల రూపాయలతో విశాఖపట్నంలో రైడన్తో డేటా సెంటర్ ఏర్పాటు కాబోతుంది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సమక్షంలో కలిసి చంద్రబాబు, లోకేష్ డేటా సెంటర్ సంస్థ ప్రతినిధులతో ఒప్పందం చేసుకోనున్నారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల పదోన్నతులపై ఏపీ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. పదోన్నతుల కల్పనపై అధ్యయనానికి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది. మొత్తం 10 మంది మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయనాంద్ ఉత్తర్వులు జారీ చేశారు. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ లో సభ్యులుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు అచ్చెన్నాయుడు, అనిత, నారాయణ, డిఎస్పీవి స్వామి, అనగాని సత్యప్రసాద్, పయ్యవుల కేశవ్, సత్యకుమార్ యాదవ్, గొట్టిపాటి రవికుమార్, సంధ్యారాణి ఉన్నారు. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది పదోన్నతులపై అధ్యయనం చేయాలని సబ్ కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. ఇంటర్మీడియటరీ పోస్టుల సృష్టిపై చర్చించాలని, ఒకవేళ పోస్టులను సృష్టించాలనుకుంటే పే స్కేల్ నిర్ణయించాలని ఆదేశించింది.
ఇతర విభాగాల్లో ప్రమోషన్ ఛానల్ అంశంపై అధ్యయనం చేయాలని మంత్రుల కమిటీకి ప్రభుత్వం కోరింది. పదోన్నతుల ఖరారుకు ఆయా విభాగాలకు సూచనలు జారీ చేయాలని సూచించింది. పదోన్నతుల తర్వాత ఖాళీలు భర్తీ చేసే పద్ధతిపైన చర్చించాలని, వీలైనంత త్వరగా అధ్యయనం చేసి సిఫార్సులతో నివేదించాలని పేర్కొంది. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల పదోన్నతులపై ఏపీ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. పదోన్నతుల కల్పనపై అధ్యయనానికి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది. మొత్తం 10 మంది మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ లో సభ్యులుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు అచ్చెన్నాయుడు, అనిత, నారాయణ, డిఎస్బివి స్వామి, అనగాని సత్యప్రసాద్, పయూల కేశవ్, సత్యకుమార్ యాదవ్, గొట్టిపాటి రవికుమార్, సంధ్యారాణి ఉన్నారు. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది పదోన్నతులపై అధ్యయనం చేయాలని సబ్ కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. ఇంటర్మీడియటరీ పోస్టుల సృష్టిపై చర్చించాలని, ఒకవేళ పోస్టులను సృష్టించాలనుకుంటే పే స్కేల్ నిర్ణయించాలని ఆదేశించింది. ఇతర విభాగాల్లో ప్రమోషన్ ఛానల్ అంశంపై అధ్యయనం చేయాలని మంత్రుల కమిటీకి ప్రభుత్వం కోరింది. పదోన్నతుల ఖరారుకు ఆయా విభాగాలకు సూచనలు జారీ చేయాలని సూచించింది. పదోన్నతుల తర్వాత ఖాళీలు భర్తీ చేసే పద్ధతిపైన చర్చించాలని, వీలైనంత త్వరగా అధ్యయనం చేసి సిఫార్సులతో నివేదించాలని పేర్కొంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడిస్తేనే అరంగేట్రీలు అమలవుతాయని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు. తెలంగాణలో ఏ పని జరగాలన్నా కాంగ్రెస్ నేతలు, కమిషనర్లు అడుగుతున్నారని ఆరోపించారు. రహమత్ నగర్ పార్టీలో కార్యకర్తలు విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న హరీష్ రావు, బీఆర్ఎస్ హయాంలో పేదల కోసం బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ పనిచేసే వైద్యులు, సిబ్బందికి జీతాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. మెడిసిన్స్ కూడా అందుబాటులో ఉండటం లేదు అన్నారు. హైడ్రా పేరుతో పేదల ఇల్లే కూలుస్తున్నారు అని దుయ్యబట్టారు.
ఈరోజు ఈ జూబ్లీ హిల్స్ ఎన్నిక చాలా ముఖ్యమైన ఎన్నిక. అందరూ అనుకోవచ్చు ఇది జూబ్లీ హిల్స్ ప్రజలకు మాత్రమే సంబంధించిన ఎన్నిక అని. కానీ ఈరోజు రాష్ట్ర ప్రజలు, యావత్ తెలంగాణ ప్రజలు జూబ్లీ హిల్స్ కార్యకర్తల వైపు, జూబ్లీ హిల్స్ ప్రజల వైపు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్నికల ముందు 6 గ్యారెంటీలు అమలు చేస్తాం, 100 రోజుల్లో అమలు చేస్తాం అని బాండ్ పేపర్లు రాసిచ్చారు, ప్రామిసరీ నోట్లు రాసిచ్చారు, ఇంటింటికి బాండ్ పేపర్లు పంపి భద్రంగా పెట్టుకోండి అన్నారు. ఇప్పుడు 100 రోజులు కాదు 700 రోజులు అయిపోయింది. కానీ రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తలేడు. అందుకే రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు, రేవంత్ రెడ్డికి జూబ్లీ హిల్స్ లో సురుకు తలగాలి, కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడితే రేవంత్ రెడ్డికి కనునిప్పు కలుగుతుంది అని చెప్పి ఇలా రాష్ట్ర ప్రజలు భావిస్తా ఉన్నారు. లేకపోతే రేవంత్ రెడ్డి ఏమంటాడు, నేను మహాలక్ష్మి ఎగ్గొట్టినా, 6 గ్యారెంటీలు ఎగ్గొట్టినా, అవ్వా తాతలకు పెన్షన్ ఇయ్యకపోయినా, హైడ్రా పేరిట పేదల ఇండ్లు కూల్చినా నాకే ఓటేసిండ్రు అనడా? మరి రేపు ఇవన్నీ ఆగాలంటే, అవ్వా తాతలకు 4000 పెన్షన్ రావాలన్నా, మా అక్క చెల్లెలకు మహాలక్ష్మి రావాలన్నా, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలన్నా, నిరుద్యోగ భృతి దక్కాలన్నా, విద్యార్థి భరోసా కార్డు రావాలన్నా, హైడ్రా ఆగాలన్నా మన బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. జూబ్లీ హిల్స్ బైపోల్ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ జూబ్లీ హిల్స్ లో ఓటర్లు పంచుకొడితే కాంగ్రెస్ హైకమాండ్ కు దెబ్బ తగలాలి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అసభ్యంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. గతంలో కాంగ్రెస్ తరపున జూబ్లీ హిల్స్ లో పోటీ చేసిన అజారుద్దీన్ ని ఈసారి పక్కన పెట్టారు అన్నారు. కారు కావాలా, బుల్డోజర్ కావాలా అనేది ఇక్కడ ఓటర్లే తేల్చుకోవాలని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ నేతలు ఒకే ఇంట్లో 43 దొంగ ఓట్లు చేర్చారని ఆరోపించిన కేటీఆర్ అలాంటివి ఎదుర్కోవడంపై బీఆర్ఎస్ దృష్టి సారించింది అన్నారు. పగబట్టిరు హైదరాబాద్ మీద, మాకొక్క సీటీఎలే అని పగబట్టి ఇలా హైదరాబాద్ ప్రజల మీద పగ తీర్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇంకొక పని కూడా చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. నిన్న మనోళ్ళు తిరుగుతుంటే ఇదొకటి దొరికింది. ఒకటే ఇంట్లా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఎందుకంటే మీరు ఎట్లాగూ ఓట్లేరని అర్థమైపోయింది. అలా మామూలుగానైతే ప్రజలు బాగా కోపంగా ఉన్నారు, ఓట్లేరని అర్థమైంది. అందుకే ఒకటే ఇంట్లో 43 దొంగ ఓట్లు రాయించారు. ఒక్కొక్క ఇంట్లో 43 దొంగ ఓట్లు, మొత్తం కలిపి వేల సంఖ్యలో దొంగ ఓట్లు కూడా రాయించారు. మేము దాని మీద ఎక్సర్సైజ్ చేస్తున్నాం, ఎట్లా దాన్ని ఎదుర్కోవాలో ఎదుర్కొందాం. కానీ మిమ్మల్ని కోరుతా ఉన్నా, హైదరాబాద్ లో జనరల్ గా ఓటింగ్ తక్కువ అవుతుంది, మీ అందరికి తెలుసు, ఎప్పుడు 50% దాటది. అందుకే మనం చేయాల్సింది రాబోయే నెల రోజుల పాటు ఇంటింటికి పోవాలి, బాకీ కార్డు పట్టుకొని పోవాలి. ఎవరైతే మీకు గట్టిగా చెప్తారో అన్న మళ్ళా కేసీఆర్ రావాలి అని వాళ్ళందరినీ కూడా కడుపుల తలబెట్టి అవసరమైతే కాళ్ళు పట్టుకొని, అన్నా నువ్వు రా, ఓటింగ్ కు రా, ఓటై అవతల దొంగ ఓట్లు రాయించుకున్నారు, ఆ దొంగ ఓట్లతో గెలిచే ప్రయత్నం చేస్తున్నారు. మనం నిజాయితీగా కొట్లాడదాం, దయచేసి మీరు రండి అని చెప్పి ఇంటింటికి పోయి బతిమలాడుకోవాలి, తెచ్చుకోవాలి. మన నాయకులు దగ్గర 55 మంది మరి వివిధ జిల్లాల నుంచి ఇన్ఛార్జీలుగా, ఒక్కొక్క క్లస్టర్ కి ఇన్ఛార్జీలుగా, 1000-2000 ఓట్లకి ఇన్ఛార్జీలుగా జిల్లాల నుంచి వచ్చినారు. వాళ్ళందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఇంటింటికి పోదాం, ఒళ్ళు వంచి పని చేద్దాం. రాబోయే నెల రోజుల పాటు ప్రజల్లో ఏ కోపం అయితే కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నదో అది పూర్తి స్థాయిలో ఓటు రూపంలో మళ్ళీ కాంగ్రెస్ కు ఒక శిక్ష పడేదాకా కష్టపడి పని చేద్దామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, కాంగ్రెస్ వాళ్ళు పగబట్టిరు హైదరాబాద్ మీద, మాకొక్క సీటీ. గుడివాడ గ్లోబల్ సిటీ కావాలన్నదే తన లక్ష్యమని ఎమ్మెల్యే వేణిగండ్ల రాము స్పష్టం చేశారు. గుడివాడలో నెలకొల్పిన తొలి ఐటీ సంస్థ ప్రిన్స్టన్ విజయవంతంగా కొనసాగుతుంది అన్నారు. ఏపీలో ఐటీ సంస్థలు నెలకొల్పేందుకు అపారమైన అవకాశాలు ఉన్నాయి అని ఎమ్మెల్యే రాము అన్నారు. న్యూజెర్సీలో కమ్ టు ఏపీ ప్రిఫర్ గుడివాడ అంటూ ఐటీ నిపుణులతో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే రాము పాల్గొని మాట్లాడారు. గుడివాడలో ప్రతిభావంతులు ఉన్నారని, సంస్థలు ఏర్పాటు చేస్తే ప్రోత్సాహాలు అందిస్తాము అన్నారు. I personally want to thank Ravi Karam Shetty. He is our hero right now in Gudivada. He is from Princeton IT Services.
one of the major IT companies here. I have seen their office; it's so good. So he came to Gudivada, want to set up the office there, and he just mentioned it to me. I tried my best to help him out there, and he's very happy that without asking anything, he came back to help Gudivada, which is the hometown he was born. He was born and brought up, and it's a very, very good initiative. I wanted to make him comfortable, and his company very successful in Gudivada, so that a lot of other people will be motivated to come. So I came in I met him in New Jersey in his office, very nice office by the way, and he has already arranged this meeting with all these business leaders, very big, all the business leaders from New Jersey, and a lot of them have background in India and AP. So even some of them are from Gudivada. I urge all of them to come to Gudivada and make to set up their global capability centers in Gudivada. So that because I am one of them and I understand this business very well, I'd be able to help them and make sure they are successful ventures for everybody. And especially at this moment, I urge everybody to take up this opportunity, because right now, more than any time in this time, people are coming back from reluctantly coming back to work from home setup. So you will find talent everywhere in Gudivada and other smaller cities. I want to offer everybody, even if it is not Gudivada, AP as such as a whole has a very good potential. We all know that a lot of IT professionals come in from AP, and so you will have the right talent available there in AP. So I want to say, prefer AP, and I would want to rephrase it to come to AP, prefer Gudivada. నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ సూచనల మేరకు ఎంఆర్పీఎస్ నాయకుల నిరసన కార్యక్రమం చేపట్టారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ మీద జరిగిన దాడి చేసిన వ్యక్తిని శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. దాడికి పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని కోరారు. దాడి వెనుక ఉన్న శక్తులను గుర్తించి వారికి కూడా శిక్ష పడేలా స్వతంత్ర దర్యాప్తు చేయాలి అన్నారు. ఇలాంటి సంఘటనలో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి అన్నారు. తీరికలేనంత బిజీనా? పేరెంట్స్ మిమ్మల్ని ఒక్కసారి ఆగి పిల్లల మనసుల్ని, వారి గదుల్ని నిశితంగా చూడండి. మత్తుమాయిలో పడకముందే లెట్స్ టాక్ అంటూ ఓపెన్గా మాట్లాడండి. స్టార్ట్ ద కాన్వర్సేషన్ టుడే. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి వైకే న్యూస్. ఇది తెలుగువారి గుండె చప్పుడు. పిల్లలకు స్వేచ్ఛ ఇవ్వండి, వాళ్ళ ఆనందాలను అడ్డుకోకండి. తెలిసి తెలియని వయసు వారిది. వాళ్ళు ఏం చేస్తున్నారో గమనించండి. వాళ్ళ యాక్టివిటీస్పై ఓ కన్నేయండి. దారి తప్పకుండా చూసుకోండి. డిచ్ ద డ్రగ్స్.